Hello friends, my name is Ramtinki Omaji, Certified Career Analyst. చాలా మంది కెరియర్ని చూజ్ చేసుకునేటప్పుడు జనరల్గా చేసేటటువంటి కొన్ని మిస్టేక్స్ గురించి ఇప్పుడు మీతో మాట్లాడతాను. ఫస్ట్ వన్, మీ ఇంట్రెస్ట్ని ఫాలో అవ్వండి. మనకి చాలామంది చెప్తారు ఫాలో యువర్ ప్యాషన్, మీ ఇంట్రెస్ట్ని ఫాలో అవ్వండి, మీకు నచ్చింది చేయండి. అఫ్కోర్స్ కరెక్టే, అది నేను ఒప్పుకుంటాను. కానీ జనరల్గా మీరు చూడండి, మన ఇంట్రెస్ట్ అనేది మన ఏజ్తో పాటు మన ఎడ్యుకేషన్తో పాటు మారడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓన్లీ ఏజ్ ఎడ్యుకేషనే కాదు, మన చుట్టూ మనం ఎవరితో కలిసి ఉంటున్నాము, మన చుట్టూ పరిస్థితులు ఏంటిది, వీటన్నిటి వల్ల మనకి ఇంట్రెస్ట్లు అనేవి మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఇలా మన ఏజ్తో ఎడ్యుకేషన్తో పాటు మారేటటువంటి ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మనం మన యొక్క కెరియర్ని చూజ్ చేసుకున్నాం అనుకోండి. సో డూ యూ థింక్ దట్ ఈస్ ద రైట్ కెరియర్? సో కాబట్టి కేవలం మన ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మాత్రమే మన యొక్క కెరియర్ అనేది మనము చూజ్ చేసుకోకూడదు. ఇంట్రెస్ట్ అనేది ఒక పారామీటర్. ఇంట్రెస్ట్ అనేది మనకుండే కెరియర్ కౌన్సిలింగ్లో, కెరియర్ అనాలిసిస్లో ఉండేటటువంటి 5 డైమెన్షన్స్లో ఇంట్రెస్ట్ అనేది ఒక 1 డైమెన్షన్ మాత్రమే. కానీ అది సింగిల్ డైమెన్షన్ని బేస్ చేసుకొని మనము కెరియర్ అనేది చూజ్ చేసుకోకూడదు. సరే, ఇందులో కూడా నేను మళ్ళీ ఇంట్రెస్ట్కి సంబంధించినటువంటి డీప్ లెవెల్లోకి వెళ్ళి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్గా మనకి బై డిఫాల్ట్గా డీప్ లెవెల్లో మనకుండే ఇంట్రెస్ట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో దానిని బేస్ చేసుకొని మనం ఎలా మన కెరియర్ని చూజ్ చేసుకోవాలనేది నేను ఫర్దర్ వీడియోస్లో మాట్లాడతాను. కానీ నేను ఇప్పుడు ఇక్కడ ఈ వీడియోలో మాట్లాడేటటువంటి ఇంట్రెస్ట్ ఏంటి అంటే, జనరల్గా మనం చుట్టూ ఉండేటటువంటి సిచ్యువేషన్స్ని చూస్తూ, పరిస్థితుల్ని చూస్తూ మనకి రోజు మారేటటువంటి ఇంట్రెస్ట్ గురించి నేను మాట్లాడుతున్నాను. కొంతమంది మనం తెలుసు, ఏదైనా మూవీ చూసాం, ఆ మూవీ ద్వారా ఇన్స్పైర్ అవుతుంది, అప్పుడు మన ఇంట్రెస్ట్ ఒకటి వస్తుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక సంఘటన లేక ఒక పర్సన్ని కలుస్తాం, ఆ పర్సన్ ద్వారా ఇన్స్పైర్ అయ్యి అప్పుడు మనకి ఇంట్రెస్ట్ ఇంకొకటి వస్తుంది. సో కాబట్టి ఇలా మనకి ఎవ్రీ డే లేదంటే ఎవ్రీ ఇయర్ మారేటటువంటి ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని కెరియర్ చూజ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అంటాను. రైట్? సో అండ్ సెకండ్ మిస్టేక్, చాలా మంది చేసే సెకండ్ మిస్టేక్ ఏంటంటే, మనకి మార్కెట్లో దేనికైతే స్కోప్ ఉందో, డిమాండ్ ఉందో దానిని మనం కెరియర్గా చూజ్ చేసుకోవడం. అంటే మార్కెట్లో దేనికి ఎక్కువ డిమాండ్ ఉంటే, దేనికి ఎక్కువ స్కోప్ ఉంటే అదే మనం కెరియర్గా చూజ్ చేసుకుంటాం. సో చూజ్ చేసుకోవడం తప్పు కాదు, కానీ మనం చెక్ చేసుకోవాలి అసలు ఏదైతే మనం చూజ్ చేసుకుంటున్నామో అది మనకు సూట్ అవుతుందా, నా పర్సనాలిటీకి సూట్ అవుతుందా, నాకుండే ఆప్టిట్యూడ్కి సూట్ అవుతుందా, నాకుండే ఇంట్రెస్ట్కి సూట్ అవుతుందా. ఇలా ఏమీ ఆలోచించకుండా జస్ట్ డిమాండ్ ఉంది కదా, స్కోప్ ఉంది కదా, సో ఇంజనీరింగ్కి స్కోప్ ఉందని ఇంజనీరింగ్ తీసుకోవడము, డాక్టర్కి స్కోప్ ఉందని డాక్టర్ అవ్వడము, సో ఇలా మార్కెట్లో దేనికి స్కోప్ ఉందో దానిని చూజ్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. అండ్ థర్డ్ మిస్టేక్, ఇది చాలా మంది చేస్తారు, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. మన కెరియర్ చూజ్ చేసుకోవడంలో మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ యొక్క రోల్ అనేది ఎక్కువగా ఉంటుంది, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మన ఫ్రెండ్ ఏది చేస్తే మనం అదే చేస్తాం, అది మనకు సూట్ అవుతుందా, అది నాకు నచ్చిందా, అది దాంట్లో మనకి కెరియర్ గ్రోత్ ఉంటుందా అనేది ఏమీ ఆలోచించము. మా ఫ్రెండ్ చేస్తున్నాడు కాబట్టి నేను కూడా చేస్తాను. ఇంకా కొంతమంది ఉంటారు, ఇది మా నాన్న కళ, ఇది మా అమ్మ కళ, ఇది మా తాత కళ, ఇది మా ముత్తాత కళ. ఇలా మన ఫ్యామిలీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఫ్యామిలీ ఏది చెప్తే అది. సో అమ్మ కళ, నాన్న కళ, తాత కళ, ముత్తాత కళ ఓకే, కానీ నీ కళ ఏంటి? సో కాబట్టి ఇట్లా సెంటిమెంటల్గా, ఎమోషనల్గా కెరియర్ అనేది చూజ్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అది చెక్ చేసుకోవాలి, నాకు ఏది సూట్ అవుతుంది. ఇలా కెరియర్ని చూజ్ చేసుకునే చాలా మంది తర్వాత రిగ్రెట్ అవుతున్నారు. అరే నేను తీసుకోవాల్సిన కోర్స్ ఇది కాదు, నేను చేయవలసినటువంటి జాబ్ ఇది కాదు అని తర్వాత రిగ్రెట్ అయ్యి లాభం లేదు. సో నో యూజ్ ఆఫ్ ఇట్. అందుకే మొదట్లోనే మనము కెరియర్ చూజ్ చేసుకునేటప్పుడే చాలా జాగ్రత్తగా మనకి సూట్ అయ్యేటటువంటి, మనకి మ్యాచ్ అయ్యేటటువంటి, మనకి ఎందులో గ్రోత్ ఉంటుంది అనేది తెలుసుకొని కెరియర్ని చూజ్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించి హౌ టు చూజ్ ఎ రైట్ కెరియర్ పాత్
అనే దానికి సంబంధించినటువంటి వండర్ఫుల్ టిప్స్ని నేను నెక్స్ట్ వీడియోస్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఒక కెరియర్ చూజ్ చేసుకునేటప్పుడు ఏమేమి పారామీటర్స్ని మనం కన్సిడర్ చేయాలి, దేనిని బేస్ చేసుకుని మనం కెరియర్ని అనేది సెలెక్ట్ చేసుకుంటే, చూజ్ చేసుకుంటే మనకు అందులో గ్రోత్ ఉంటుంది, సక్సెస్ ఉంటుంది అనేది నేను కమింగ్ వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. యూ విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు కెరియర్. థ్యాంక్ యూ.